వాల్నట్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ కి బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే బ్రెయిన్ అండ్ బోన్ డెవలప్మెంట్ సూపర్ ఉంటుంది. కింద నుంచొని ఏం చేస్తున్నానా అని పట్టా కొడతా ఉన్నాడు నన్ను. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. నా ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ఒకటి. లడ్డు చేసుకోవాలి అంతే. అబ్బో కమలాసన్ లడ్డు చేసుకోవాలి ఇంకంతేని. ఎదవ బావాడు చెప్తే వించావుడు. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు ఎస్పెషల్లీ ఫర్ ఇన్ఫాంట్స్ అండ్ టాడ్లర్స్ అనమాట. అడల్ట్స్ తినకూడదా అని మీకు డౌట్ రావచ్చు. నో డౌట్, ఎవరైనా తినేయచ్చు. కాకపోతే ఇందులో గోండ్ అనేది యూజ్ చేయము. సేమ్ మనకి స్వీట్ షాప్ లో లాగా రావాలి డ్రై ఫ్రూట్ లడ్డు అని అంటే అందులో మీరు డెఫినెట్ గా సేమ్ ఇదే ప్రాసెస్. సో అందులో మీరు గోండ్ అనేది అయితే యూజ్ చేసుకోండి. సో అది యూజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా స్వీట్ షాప్ లో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా అయితే మనకి టేస్టీగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ మీకు కూడా వస్తుంది. ఇందులో ఇవే కాకుండా నేను వేసే ఇంగ్రీడియంట్సే కాకుండా సీసమ్ సీడ్స్ అండ్ గ్రౌండ్ నట్స్ అండ్ దెన్ చియా సీడ్స్, ఇట్లా మీకు ఏం కావాలంటే అవన్నీ వేసి చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి బాదం. ప్యాన్ పెట్టేద్దాం. సో నేను ఫస్ట్ కొంచెం లైట్గా గీ అయితే వేసుకుంటున్నాను. చాలా లైట్గా వేస్తున్నాను గీ అనేది. అంటే మనం తర్వాత లడ్డు చేసే అప్పుడు కూడా గీ యూజ్ చేస్తాం కాబట్టి లైట్గా వేస్తున్నాను. అందులో ఇది సమ్మర్ కాబట్టి కొంచెం లైట్ వేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఆల్మండ్ అయితే వేసేద్దాం. అండ్ ఇంకా ఎస్పెషల్లీ ద మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే, బేబీస్కి మనం ఫస్ట్ ఏది ఇంట్రడ్యూస్ చేస్తున్నా కూడా అది ఏ ఫుడ్ అయినా అవ్వనివ్వండి, ఏది ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఇలా మొత్తం ఒకేసారి ఇవ్వకండి. ఫస్ట్ ఆల్మండ్ ఇవ్వండి, తర్వాత క్యాష్యూ ఇవ్వండి, ఆ తర్వాత వాల్నట్, అలా ఒక్కొక్కటి ఇవ్వండి. పిల్లలకి పెట్టే ఏ ఫుడ్ అయినా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. సో దట్ బాగా కుక్ అవుతుంది అనమాట. సిమ్ ఆర్ మీడియం, అంతేగాని హైలో అస్సలు పెట్టొద్దు. ఇట్లా సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇది ఒక 5 minutes రోస్ట్ చేస్తే సరిపోతుంది. నేను ఇవన్నీ కూడా 1 కప్ అయితే తీసుకున్నాను ప్రతి ఒక్కటి. ఒక్క ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం జస్ట్ 1.5 స్పూన్ వరకు తీసుకున్నా అంతే. ఎందుకు అని అంటే ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం పిల్లలకి కొంచెం లైట్గా పెట్టాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా పెట్టకూడదు. సో దట్ నేను 1.5 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ మాత్రం 1 కప్ వరకు అయితే తీసుకున్నాను. సో ఇలా ఈ కప్ తోటి 1 కప్ అనమాట. ఈ డేట్స్ కూడా సీడ్స్ అన్ని తీసేసి నీట్గా ఇట్లా చేసేసాను. యాక్చువల్లీ సోక్ చేసి తింటే డ్రై ఫ్రూట్స్ అనేది చాలా మంచిది. సోక్ చేసి అండ్ బాదం, ఇఫ్ మీకు బాదం పీల్ తోటి ఉంటే నచ్చదు అని అనుకుంటే పీల్ని తీసేయచ్చు. కాకపోతే పీల్ తీసేయలేనంటే ఒక 1 hour హాట్ వాటర్లో పెట్టేస్తే వెంటనే పీల్ అనేది వచ్చేస్తుంది అనమాట. 1/2 hour or 1 hour సరిపోతుంది. ఓకే, లేదు టైం ఉంది అని అనుకుంటే హోల్ నైట్, ఓవర్ నైట్ మీరు సోక్ చేసేయచ్చు బాదంని. ఇలా అయితే సో అండ్ నేను వీటితో పాటే క్యాష్యూ కూడా తీసేసుకున్నా, క్యాష్యూ కూడా వేసేసుకున్నా అనమాట. అండ్ నేను వీటితో పాటే జీడిపప్పు కూడా వేసేసాను. జీడిపప్పు కూడా యాక్చువల్లీ ఒక్కొక్కటి రోస్ట్ చేస్తే బాగుంటుంది, బట్ క్యాష్యూ అనేది త్వరగానే అయిపోతుంది కదా అన్నట్టు నేను ఇది కూడా వేసేసాను. సో ఎస్, ఇవి అయితే రోస్ట్ అయిపోయినాయి. నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. అండ్ వాల్నట్ తీసుకుంటున్నాను. వాల్నట్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ కి బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే బ్రెయిన్ అండ్ బోన్ డెవలప్మెంట్ అయితే సూపర్ ఉంటుంది. నాలెడ్జ్ వస్తుంది అంటారు.
కింద నుంచొని ఏం చేస్తున్నానా అని పట్టా పట్టా కొడతా ఉన్నాడు నన్ను. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. హాయ్ చెప్పు ఇతన్, హాయ్ సే హాయ్ ఇతన్, సే హాయ్ టు ఎవ్రీవన్. ఇతన్ అక్కడ చూడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇవి జస్ట్ 3 minutes అట్లా సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఈ వాల్నట్ తో పాటే నేను పిస్తా కూడా యాడ్ చేస్తున్నాను. పిస్తా చాలా బాగుంటుంది కదా, నా ఫేవరెట్ డ్రై ఫ్రూట్స్ లో పిస్తా ఒకటి. ఒక 3 minutes ఇవి రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే నేను పంకిన్ సీడ్స్ అండ్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేస్తాను. అండ్ అలాగే పంకిన్ సీడ్స్ అండ్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్, ఇవి అసలు హీట్ మీద అవసరం లేదు, జస్ట్ ఒక 1 minute అయితే ఉంచుతాను. వెంటనే మాడిపోతాయి ఈ రెండును, సో 1 minute అయితే సరిపోతుంది అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అనేది ఏంటంటే మన బాడీలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. హెయిర్ గ్రోత్ ఉంటుంది, ఎస్పెషల్లీ హెయిర్ గ్రోత్ అనేది అయితే ఉంటుంది. డైజెస్టివ్ హెల్త్, బ్రెయిన్ డెవలప్మెంట్, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ ఇదంతా కూడా ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్ లో. అండ్ దట్టు హెయిర్ అయితే చాలా బాగుంటుంది. డైలీ అడల్ట్స్ కూడా డైలీ 1 spoon అయితే తింటే మంచిది అనమాట. 1 to 2 spoons. 1 spoon ఈజ్ ఎనఫ్. అండ్ చిన్న పిల్లలకి కూడా ఒక 1/2 spoon ఇస్తే మంచిది. బట్ నేను ఇవ్వట్లేదు అనుకోండి, చోకింగ్ అనేది ఉంటుంది కదా, సో ఆ రిస్క్ చేయడం ఇష్టం లేక నేను ఇవ్వట్లేదు. అందుకే ఇట్లా డ్రై ఫ్రూట్స్ లో అయితే కలిపేస్తున్నాను నేను. అండ్ దెన్ డేట్స్ చెప్పాను కదా, ఇలా సీడ్స్ తీసేసి అయితే పెట్టుకున్నాను. ఇవి జస్ట్ 1 minute సరిపోతుంది, 1 or 2 minutes ఎనఫ్ ఇది. అండ్ ఏంటంటే స్వీట్ అనేది ఉంటే బాగుంటుంది కదా, అంటే పిల్లలకి షుగర్ అది పెట్టం కదా, నేనైతే జాగరీ కూడా యూజ్ చేయట్లేదు, బెల్లం కూడా యూజ్ చేయట్లేదు. సో దట్ డేట్స్, ఓన్లీ డేట్స్ బేబీకి. సో దట్ డేట్స్ అయితే ఇలా మంచిగా పీల్ చేసి పెట్టేసుకుంటే మంచిది. అండ్ డేట్స్ కూడా చాలా మంచిది కదా, ఇమ్యూనిటీ బూస్టింగ్ ఉంటుంది, అండ్ అలాగే డైజెషన్ డెవలప్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ న్యాచురల్ స్వీట్ ఇంట్రడ్యూస్ చేయాలంటే డేట్స్ ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ దట్ టు బ్రెయిన్ డెవలప్మెంట్. చాలు, సరిపోతుంది. డేట్స్ 1 minute అలా సరిపోతుంది, అసలు అవసరం లేదు ఇలా అవసరం లేదు అని అనుకుంటే డైరెక్ట్ మిక్సీ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే కొంచెం లైట్ గా రోస్ట్ చేస్తున్నాను అనమాట. సో అది ఇది ఇందులోనే ఉంచేద్దాం. సో ఇవన్నీ కూడా కూల్ అయిన తర్వాత మిక్సర్ అయితే చేసేసుకోవాలి, బ్లెండ్ చేసేసుకొని గీ తోటి లడ్డు చేసేసుకోవాలి కంతే. అబ్బో కమలాసన్. లడ్డు చేసేసుకోవాలి ఇంకంతేని. ఏదో బావాడు చెప్తే వించావుడు. చూసారా హాయ్ చెప్తుండు. సో ఇవి ఆరిపోయిన తర్వాత బ్లెండింగ్ చేద్దాము. సో ఇవన్నీ రోస్ట్ చేసి 1/2 hour అయితే అవుతుంది అనమాట. సో ఇదంతా కూల్ అయిపోయినాయి. సో దట్ నేనైతే ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసేస్తాను అనమాట. అండ్ నా ఫేవరెట్ అయిన న్యూట్రిప్రో వారి మిక్సర్ బ్లెండర్లో అయితే నేను ఇప్పుడు బ్లెండ్ చేయబోతున్నాను. దీని గురించి నేను చాలా సార్లు చెప్పాను, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మిక్సీ. ఇలా చిన్నవి వేసుకోవడానికి, ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్స్ బ్లెండ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఈ బ్లెండర్, చాలా బాగా యూజ్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇవన్నీ కూడా ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇలా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మిక్సీ చేసుకొని ఇట్లా పౌడర్ అయిన తర్వాత డేట్స్ ని కూడా
మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్సీ వేసేసుకుంటే బాగుంటుంది. చిన్న పిల్లలకి పెట్టడానికి ఇలా అయితేనే బాగుంటుంది. ఇట్లా ఫైన్‌గా చేసేసుకొని నీట్‌గా ఇట్లా లడ్డూలాగా మన హ్యాండ్స్‌కి గీ అప్లై చేసుకొని ఇట్లా లడ్డూ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి 2 మంత్స్ వరకైతే స్టోర్ ఉంటాయన్నమాట. అండ్ కొన్ని లడ్డూస్ బయట పెట్టుకున్న మిగతావి మనం ఫ్రీజర్‌లో పెట్టుకుంటే చాలా బావుంటుంది ఈ లడ్డూస్. అండ్ నేను బేబీకి పెడుతున్నాను కాబట్టి ఇలా చిన్న చిన్న సైజులో అయితే చేశాననమాట లడ్డూస్‌ని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి.